ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఎవరు, మెగాస్టార్ చిరంజీవి గారా, తమ్మారెడ్డి భరద్వాజ గారా అంటూ కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారు. రీసెంట్గా తమ్మారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చిరంజీవి గారిని అవమానించినట్టుగా ఉన్నాయి అని చెప్పేసి చిరు ఫ్యాన్స్ అందరూ కూడా మండిపడుతూ ఉన్నారు. ఆయన ఫ్యాన్సే కాకుండా మన ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా, నటీనటులు కావచ్చు, అందరూ కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు దాసరి నారాయణ గారు చనిపోయిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఎవరున్నారు అని దాని పట్ల మనం చూసుకుంటే క్లియర్ అండ్ క్లారిటీగా మెగాస్టార్ చిరంజీవి గారే అని చెప్పేసి అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే సినిమాల విషయంలో ప్రభుత్వంతో మాట్లాడాలనుకున్నా కూడా చిరంజీవి గారే, అదేవిధంగా టికెట్ల రేట్ల విషయంలో, పెంపు విషయంలో మాట్లాడినా కూడా ఆయనే. అండ్ ఎవరికైనా కార్మికులకు కావచ్చు, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటీనటులు కావచ్చు, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మాట్లాడడానికి ఆయనే. సో ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా చిరంజీవి గారు ఖచ్చితంగా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. అంటే కంప్లీట్గా అందరి సమస్యలు, అన్ని సమస్యలు తీరుస్తున్నారంటే అన్నీ తీర్చకపోయినప్పటికీ ఎంతో కొద్దో గొప్ప మాత్రం ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్లో ముందంజలో ఉండి, ముందు నిలబడి మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా చిరంజీవి గారు మాత్రమే. అది ఏదో ఆయన గొప్పలు చెప్పుకోవాలనే విషయం కాకుండా క్లియర్గా మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు అవే అనమాట, మనం చూస్తున్నాం క్లియర్గా. కాకపోతే రీసెంట్గా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఏ విధంగా మాట్లాడారు అంటే, దాసరి నారాయణ గారు చనిపోయిన తర్వాత ఆ ప్లేస్ అనేది అదే విధంగా ఖాళీగా ఉండిపోయింది, ఆ పాత్రని ఎవ్వరు కూడా ఫుల్ఫిల్ చేయలేరు అనే విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఆయనకు కనిపించట్లేదా చేసినటువంటి పనులు, లేకపోతే ఆయన కావాలని ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారా అనే విధంగా, మరి లేకపోతే ఆయన ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకోవాలని అనుకుంటున్నాడు అనేది ఎవరు కూడా అర్థం కాని విషయం, ఒక కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. మరి చిరంజీవి గారు ఇన్ని పనులు చేస్తున్నప్పటికీ కార్మికులకు కావచ్చు, లేకపోతే ఆయన గడప తొక్కిన వాళ్ళని ఎవరిని కూడా ఉట్టిగా అయితే పంపించారు. ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రకంగా సహాయం చేస్తూనే ఉంటారు. సో మరి గతంలో మనందరము అది చెప్పినా చెప్పకపోయినా అది జగమెరిగిన సత్యం అన్నమాట. దాసరి నారాయణ గారు ఎవరైనా కూడా ఈ సమస్య ఉంది అంటూ వాళ్ళ గడప తొక్కినప్పుడు ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చి పంపించేవాళ్ళు. ఒక గొప్ప పెద్ద మనిషిలాగా ఇండస్ట్రీలో ఇది ఒక, అంటే ఇండస్ట్రీ మొత్తానికి పెద్ద అంటే అది ఒక పదవి కాదు, లేకపోతే ఇంకేదో మనం అనుకునేటటువంటి బిరుదు కూడా కాదు, జస్ట్ ఒక బాధ్యత మాత్రమే. బాధ్యతాయుతంగా ఉంటూ అందరి సమస్యలను తీరుస్తూ అండ్ అందరినీ కూడా ఒకే రకంగా చూస్తూ ముందుకెళ్ళేటటువంటి ఒక బాధ్యత. సో ఆ బాధ్యతను కూడా ఈ విధంగా పక్కదోవలు పట్టిస్తూ చేసినటువంటి వ్యక్తిని కూడా కించపరుస్తూ మాట్లాడడం అనేది అసలు కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. మరి ఆయన ఏమనుకుంటున్నారో ఆయనకే తెలియాలి. తమ్మారెడ్డి గారు ఆయనే ఈ యొక్క ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకోవాలనుకుంటున్నాడా అని చెప్పేసి కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు అయితే మనము అనుకున్నా అనుకోకపోయినా, చెప్పినా చెప్పకపోయినా ఇండస్ట్రీ పెద్దగా మాత్రం చిరంజీవి గారిని తప్ప ఇంకా ఎవరిని కూడా మనం ఊహించుకోలేము. ఆయన సినిమాల పట్ల మాట్లాడాలనుకున్న ప్రభుత్వంతో, అంటే ప్రభుత్వానికి ఇటు ఇండస్ట్రీకి మధ్య ఒక మిడిల్ వ్యక్తిగా ఉండి, అంటే రెండింటికి ఒక పెద్ద మనిషిలాగా ఉండి వీళ్ళతోని సవ్యంగా మాట్లాడి అన్నిటినీ కూడా సమస్యల్ని పరిష్కరించే విధంగా ముందంజలో ఉండడం. సో అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా, అండ్ ఓకే ఒకవేళ చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్ద కాదు అనుకుందాం, కాదనుకుంటే మరి ఆ ప్లేస్లో ఎవరో ఒకరు ఉండాలి కదా. మరి అక్కడ వేరే హీరో పేరు చెప్పట్లేదు, ఇంకా ఏది కూడా చెప్పట్లేదు, ఈయన మాత్రం కాదు అనే విధంగా ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. బట్ మనందరికీ కూడా తెలుసు అన్నమాట, చిరంజీవి గారిని తప్ప ఆ ఒక పాత్రలో ఎవరిని కూడా ఊహించుకోలేము. ఇండస్ట్రీకి ప్రజెంట్ పెద్దగా ఎవరైనా ఉన్నారు అంటే అది చిరంజీవి గారి పేరు మాత్రమే అని చెప్పేసి అందరికీ కూడా తెలిసిందే. మరి తమ్మారెడ్డి గారు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారో మరి ఆయనకే తెలియాలి.